ఆకి అదాలత్లో ప్రముఖ గాయకుడు ఇంకా కంపోజర్ అద్నాన్ సామీ గారి మీదున్న ఆరోపణ. ఐఎస్ఐ చెప్పిన దాని ప్రకారం ఈయన ఒక ఉచ్చ స్థాయిలో ఉన్న నమ్మక ద్రోహి. అంటే పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత మీరొక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత అటువైపు నుంచి ఐఎస్ఐ ఏజెంట్లు చాలా స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అలాగే సైన్యంలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే ఈయనొక గూఢచారి, పిరికోడు, ద్రోహి అని అన్నారు. ఏం చెప్తాం? నేరారోపణ అంటే అలా ఉండాలి కదా. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీరిచ్చిన ఈ స్టేట్మెంట్ అది మీరు ఆర్ఎస్ఎస్ జూరీ నుంచి మిమ్మల్ని కాపాడడానికి కోసం చేశారు. ఇండియా మీద మీకున్న విశ్వాసాన్ని చూపించడానికే మీరు అలా చేశారన్నారు. నేను మీకు ఒక విషయం చెప్తాను. అందులో మొదటిది ఏమిటంటే అది చెప్తాను. ఎవరైతే ద్రోహి అని అన్నారో, అంటే ద్రోహి అంటే దేశానికి ఎవరైతే కళంకం తెచ్చారో అది అది ఎలా అంటే ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చినప్పుడు ఇక్కడున్న వాళ్లతో నేను పాకిస్తాన్ గురించి, అక్కడున్న ఇంటర్నల్ టాప్ సీక్రెట్స్ అన్నిటి గురించి అందరికీ చెప్పాను. ఆ విషయంలో అందరూ కూడా ఏకీభవించారు. నేనొక మ్యూజిషియన్, నేనొక సింగర్ని, నేను కంపోజర్ని. నాకు ఎప్పుడు ఈ జనరల్స్, సారీ సార్ నేను మీ గురించి అనడం లేదు, జనరల్గా చెప్పాను. ఇక్కడున్న అంటే ఈ ప్రజలు నా పాటలు పాడి ఎంతో రొమాన్స్ కూడా చేశారు, ఇంకా డాన్సులు కూడా చేశారు. వాళ్ళకి అంతా తెలుసు. ముషర్రఫ్ గారు మీ పాట విని బాగా డాన్స్ చేస్తారని విన్నాను. అవును. ప్రశ్న ఏంటంటే అది ఇక్కడ చూశారంటే ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, అది ఐఎస్ఐ అవ్వచ్చు, ఇలా చాలా చాలా ఉంటాయి. వీళ్ళు కాశ్మీర్ని ఒక సమస్యగా మార్చేశారు. ఇదంతా మేము ఇస్లాం కోసమే చేస్తున్నాం అని ఎన్నో మాటలంటారు. అది కాకుండా దీన్ని ఒక జిహాద్ అని కూడా అంటారు. అయితే నిజం ఇదొక వ్యత్యాసమైన విషయం అంట. వాళ్ళు ఇస్లాం అనే పేరుని ముందు పెట్టుకొని వాళ్ళు కాశ్మీర్ని ఉపయోగించుకుంటూ దీన్నే వాడుతున్నారు. ఇంకా వాళ్ళకి వివిధ దేశాల నుంచి డొనేషన్ వస్తుంది, ఫండింగ్ కూడా ఉంటుంది. దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ ఇళ్లను ఇంకా కొంత సామాగ్రి ఇలా అన్నిటినీ నెరవేర్చుకున్నారు. దానికి సంబంధించి ఆధారాలు గనుక చూస్తే వాళ్ళు జీవించే విధానం ఎలాగైనా ఈ దేశంలో విచ్ఛిన్నం కలిగించాలని. ఇక్కడ ఇప్పుడు ఈ లో షెడ్డింగ్ జరుగుతున్నప్పుడు మీ గురించి నాకు బాగా తెలుసు. నిజమేంటంటే ఇప్పుడు అక్కడున్న ప్రజలు ఎందుకని ఈ రోజుకి సఫర్ అవుతున్నారు. ఎందుకలా సఫర్ అవుతున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు. వాళ్ళు ఒక్కొక్క చోటుకి వెళ్లి భిక్షాటన చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఇలా అసలెవరు చేస్తున్నారు? దీనంతటికీ కారణం ఎవరు? మేము టీవీలో చూస్తున్నది ఇదే. అక్కడున్న ప్రజలు నీళ్లకి బాగా ఇబ్బంది పడుతున్నారు, పెట్రోల్ కోసం వెతుకుతున్నారు. 5 కిలోల గోధుమ రవ్వ 700కి అమ్ముతున్నారు. ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మీరు ఆ డబ్బులంతా వీళ్ల పాకెట్కే వెళ్తుందంటున్నారా? ఆఫ్కోర్స్. సైన్యానిక? అది మీరే చూడండి. అదేంటంటే మీకు విషయం చెప్తాను. ఇది ఒక యథార్థమనే అంటాను. అది అక్కడ మొత్తం దేశం సైన్యమే రాజకీయం నడుపుతోంది. ఇంకా చెప్పాలంటే ఒక దేశం అంటే ఈ లోకంలో ఏ ఒక్క దేశమైనా కూడా ఆ దేశం లోపల ఆర్మీ అనేది ఉంటుంది. కానీ పాకిస్తాన్లో మాత్రం అక్కడున్న ఆర్మీ కింద ఆ దేశం ఉంది. అది పరిస్థితి. మేమొక విషయం విన్నాం, అక్కడున్న ఆర్మీనే అన్ని పనులు చేస్తుంది. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళు హౌసింగ్ చేస్తున్నారు, టూరిజం పని కూడా వాళ్లే చేస్తున్నారు. వాళ్ళు కాన్ఫ్లిక్ట్స్ కూడా చేస్తారు. అవునవును, ఆర్మీ కాన్ఫ్లిక్ట్స్. ఇంకా చెప్పాలంటే అక్కడ ఒక పాపులర్ అయిన విషయం ఉంది. ఎవరైనా పాపులర్ అయితే అక్కడున్న ప్రజల యొక్క విధానం చూస్తే వాళ్ళు అనుకుంటే అది ఖచ్చితంగా ఫినిష్ చేసేస్తారు. అది జుల్ఫికర్ అలీ భుట్టో అయినా,
అంతకు ముందున్న అది మీరు గనక ఆ, బెనజీర్ భుట్టో కూడా ఉన్నారుగా, వాళ్ళని కూడా వీళ్ళు ఖాళీ చేసేశారు. ఇక ఈ పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ మోస్ట్ పాపులర్ పర్సన్, లీడర్ ఇన్ పాకిస్తాన్. అక్కడ ఆయన ఒక హీరో, అది స్పోర్ట్స్ పర్సన్, ఆయన హీరో. అటువంటి వ్యక్తిని కూడా వాళ్ళు తీసుకెళ్లారు, ఆయన్ని జైల్లో వేశారు. పాకిస్తాన్ వాళ్ళ ఈ దారుణమైన పరిస్థితికి వాళ్ళ సైన్యమే కారణం అంటున్నారా? అఫ్కోర్స్, అక్కడ ప్రజల్ని పాలించే నాయకుడనేవాడు ఎవరూ కనిపించరు. వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటే అప్పుడు రాజకీయాన్ని తొక్కేస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడు ఏమనిపించినా. ఇక ఇక్కడున్న పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వాళ్లతో చర్చలు జరిపి కాంప్రమైజ్ అవడానికి పిలిస్తే వాళ్ళు ఇది మాకసలు సెట్ అవ్వదు అంటారు. రండి కార్గిల్ చేస్తాం అంటారు. మీరు వాళ్ళ సైన్యం గురించి ఇన్ని విషయాలు చెప్తున్నారు. నేను ప్రజలకు ఇప్పుడు చెప్తున్నాను, మీ ఫాదర్ హర్షద్ సామీ ఖాన్ సార్ పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా ఉండేవారు. అవును, మీరు చెప్పింది కరెక్ట్. ఆయన ఒక పైలటే కాదు, ఒక టాప్ గన్. ఆయన ఒక ఏస్ పైలట్, అంటే అతనొక స్టార్ పైలట్ అంటాను. 65లో ఇండియా మీద దాడి చేసినందుక? అవును, ఆయన 65లో ఆయన ఎయిర్ ఫోర్స్లో పాల్గొన్నారు. అయితే ఇందులో చర్చించదగ్గ విషయం ఏంటంటే, నేను పుట్టినప్పటి నుంచి ఆయన్ని అసలు యూనిఫామ్లో చూడనే లేదు. ఎందుకంటే అప్పుడు ఆయన ఫారిన్ ఆఫీస్లో జాయిన్ చేసేశారు. అది ఆయన సివిలియన్ లైఫ్ని అంగీకరించారు. అయితే ఆయన ఎర్లీ డేస్లో ఆయన ఒక నైపుణ్యం గల పైలట్గా ఉన్నారు. అప్పుడైనా సైన్యంలో ఉన్నారు, డిప్లొమాట్గా ఉన్నారు. అందుకని అక్కడ లోపల జరిగే విషయాలని మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా. ఆ అట్మాస్ఫియర్లోనే మీరున్నారు. అవును, ఖచ్చితంగా పాకిస్తాన్కి డేట్ ఉంటుంది. అంటే అది లిటరల్గా చెప్పాలంటే అధికారం అనేదానికి పక్కనున్నాం. నాకు ఎగ్జాక్ట్గా తెలుసు ఎప్పుడు ఎలా జరిగింది. నేను కళ్ళారా అది చూసా. నేను ఎటువంటి విషయాలు చూశానంటే అవన్నీ చెప్తే చాలామంది ఆశ్చర్యపోతారు. అయితే కొన్ని సందర్భాల్లో నాకు కొన్ని విషయాలు ముందే తెలుసు. గవర్నమెంట్ ఎప్పుడు పడిపోతుందో అది ముందుగా నాకు తెలుసు. ఆయన మా నాన్న స్నేహితుడుగా ఉన్నారు. తరువాత అయ్యేది ఆయనే మంత్రిగా. అది మా ఇంటి నుంచి ఆయనకి డ్రెస్ వెళుతుంది కూడా. ఇది నేను కళ్ళారా చూశాను. నేను ప్రజలకి కొన్ని ఫొటోస్ చూపిస్తాను. పాకిస్తాన్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్తో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి. పాకిస్తాన్ దేశపు నాయకులతో, అంటే పాకిస్తాన్కి హెడ్ ఆఫ్ ది స్టేట్తో బాగా మంచి రిలేషన్స్ ఉన్న ఒకరికి ఆయనకే పాకిస్తాన్లో సమస్యలు వచ్చాయా? నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఏర్పడ్డ కొన్ని సమస్యలకి ధన్యవాదాలు చెప్పాలి. నేను తప్పించుకున్నాను, వాళ్ళని అంతం చేశారు. వాళ్ళు బెనజీర్ని కూడా వదిలిపెట్టలేదు కదా, వాళ్ళు జుబికర్ అలీ భుట్టోని వదలలేదు కదా, ఇంకా ఇమ్రాన్ ఖాన్ కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళ దృష్టిలో నేను చిన్నవాడిని. దీనికి కారణమేంటి? ఎందుకని వీళ్ళు తీవ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారు? ఇది ఆయన్నే అడగాలి మీరు. వాళ్ళకి ఒకే ఒక్క మాట ఉంటుంది, మేం తీవ్రవాదుల వల్ల చాలా బాధింపబడ్డాం అంటే విక్టిమ్గా కూడా మారుతారు. ఇంకా మీరే ఫ్రాంకెన్స్టైన్ని పెంపొందించుతారు. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు, ఎందుకంటే నేనే విక్టిమ్ని. ఒసామా బిన్ లాడెన్కి ఒక ఇల్లు ఇచ్చాం, అది కరెక్టే. మనం రోజు చూసావంటే హఫీజ్ సయీద్ వీళ్ళందరూ పెద్ద తీవ్రవాదులని ప్రచారింపబడింది. అమెరికా వాళ్ళు కూడా వీళ్ళ వల్ల ప్రమాదం చెప్పారు. కానీ వాళ్ళక్కడ ఫ్రీగా తిరుగుతున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు. అవును అవును. దీనివల్ల సైన్యానికి ఏంటి లాభం? వీళ్ల ద్వారా వాళ్ళ యొక్క అదే ఒక గుంపుందిగా, అదే మదరాసా, దానివల్ల మళ్ళీ వాళ్ళు జిహాదీని పెంచుతారు. తర్వాత ఏం జరుగుతుంది, ఇలా మొన్న జరిగిన సంఘటనలు భయంకరంగా జరుగుతూ ఉంటాయి. అవి మనం చూస్తూ ఉంటాం. అదే ఇప్పుడు జరిగిన బెహల్గాం సంఘటన, ఇంతకుముందు ముంబై అటాక్స్ కూడా చూసాం, పార్లమెంట్ అటాక్స్ జరిగాయి. వీటన్నిటి గురించి ఏమంటాం, ఇటువంటి మనుషులందరినీ పెట్టుకొని ఇలాంటివన్నీ చేస్తుంటారు. వాళ్ళని అడ్డు పెట్టుకుని వీళ్ళిలా చేస్తున్నారని ఒప్పుకుంటాను.
కాశ్మీర్ పేరుతో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ఇల్లు కట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద వ్యవస్థల్ని స్థాపిస్తున్నారు. కానీ వీళ్ళు ఎవరినైతే పంపిస్తున్నారో వాళ్ళకు కూడా కొంచెం ఇస్తారు కదా. నేను మీకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. ఇక్కడ ఇక ఇంట్లో ఒక వయసైన పని మనిషి పనిచేస్తున్నారు. అండ్ హీ వాజ్ ఏ షెఫ్. ఆయన నాతో చాలా కాలంగా ఉంటున్నారు. అది ఆయన ఎప్పుడూ నాతో పాటే వస్తూ ఉంటారు. అది నేను ఎక్కడికి వెళ్ళా నాతోనే. ఇంకా చెప్పాలంటే నా ఫ్యామిలీ మెంబర్ కూడా అయ్యారు. నేను ఆయన్ని ప్రేమగా లాలా అని పిలుస్తాను. నాకు ఆయనంటే గౌరవం. మా ఫ్యామిలీలో అందరికీ ఆయనంటే ఒక విధమైన గౌరవం, ప్రేమ, అభిమానం అన్నీ కూడా. అందుచేత ఒక్కొక్కసారి నేను ఆయనతో అంటూ ఉంటా, ఆయన చేతుల్లో ఒక విధమైన మ్యాజిక్ ఉందని చెప్తా. అంటే వంటలో అద్భుతం అంట. ఒక్కొక్కసారి నేను ఆయనతో ఒక విషయం అంట, అది లాలా, నేను ఇప్పుడు ఒక టేస్టీ అయిన యాపిల్ పాయ తాగాను, నేను కూడా అక్కడికి తీసుకెళ్తాను, అదే ఆ రెస్టారెంట్కి. నువ్వు అక్కడికొచ్చి చూడు, అక్కడ అందులో ఏమేమి కలిపారో వాటిని గురించి నాకు చెప్పు. నేను అలా ఆయన తీసుకెళ్తా. ఆయన నాకు అన్నీ చెప్తారు. నిజంగా గొప్ప మనిషి అతను. ఆయన తింటున్నప్పుడు అంటాడు, ఇదంతా ఏంటి, ఇదేమంతా పెద్దగా ఏం లేదు. उन्हें सेब पाए लेकिन बड़ी कंजूसी नाल पाए और ਉਹਦੇ ਉੱਤੇ ਉਹਨਾਂ ਨੇ ਦਬਾ ਕੇ ਉਹਨਾਂ ਨੇ ਦਾਲਚੀਨੀ ਪਾਈ ਹੈ। ਹਾਂ, ਉਹਨਾਂ ਦੀ ਜਿਹੜੀ ਐਸਟ੍ਰੀਮ ਹੈ ਉਹ ਬੜੀ ਟਾਈਟ ਹੈ। ఆయన ఇంటికొచ్చిన తర్వాత దాన్నే చేశారు. కానీ దానికంటే ఇదెంతో బ్రహ్మాండంగా ఉంది. అది అది ఒకరోజు నేను మార్నింగ్ టైంలో, అంటే అక్కడ నేను స్వీడన్లో ఉన్నాను నా ఇంట్లో. అప్పుడు ఉదయాన్నే ఒక అరుస్తున్న శబ్దం వినిపించింది. నేను పరిగెత్తుకుని వెళ్ళి చూసా. ఆ శబ్దం కిచెన్లోంచి వస్తోంది. అది నేను వెళ్ళి చూస్తే లాలా అక్కడ కింద పడిపోయిన్నారు. ఆయన అరుస్తున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు ఏదీ కూడా. నేను ఆయన అడుగుతున్నా, ఏమైంది లాలా, ఏమైంది లాలా, లాలా అని. ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నారు. అయితే ఆయన చేతిలో ఒక పేపర్ ఉందా, తీసుకున్నాను. అది ఒక లెటర్. ఆ లెటర్లో ఏం రాసుంది అంటే, అదేంటంటే, ప్రేమతో, ఒకవేళ మీకు ఈ నా లెటర్ దక్కిందంటే నా లక్ష్యాన్ని నేను పూర్తి చేసినట్టే, అలా అని అందులో రాసుంది. మీకు ఈ విషయం తెలిస్తే చాలా సంతోషపడతారు. నేను జిహాద్ కోసం నేను నా ఆత్మ మొత్తాన్ని సమర్పించాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను నా త్యాగాన్ని పూర్తి చేయడానికి. అంటే ఈ లెటర్ మీరు చదువుతున్నప్పుడు నేను ఒక త్యాగినయ్యానని అర్థం. అది కాకుండా మీరు నా యొక్క అభిమానానికి విలువిస్తున్నారంటే మీ కన్నీటిని ఎప్పుడూ కూడా వ్యక్తపరచకూడదు. మీరు సంతోషంగా ఉండాలి, దీన్ని పండగ చేసుకోవాలి. మీరు వెళ్ళి అందరికీ మిఠాయిలు పంచాలి. ఎందుకంటే నేను మీ చేతుల్లో ఒక త్యాగినయ్యాను. నేను ఆ లెటర్ని చదివి నిజంగా ఒక భ్రమలో ఉండిపోయాను. ఆ మనిషి ఉన్నాడు చూడండి, ఆయన మొత్తం లైఫ్ తన ఫ్యామిలీ కోసం ఇంకా డబ్బు సంపాదించి ఊరికి పంపించేవాడు. నిజంగా అటువంటి మంచి మనిషి నాతో ఏమన్నారు అంటే, నన్ను వదిలిపెట్టండి, నేను ఊరికి వెళ్తాను, నేను ఊరికి వెళ్ళి తీరాలి. నాకు తెలిసి అది జరిగిన 6 మాసాలకే ఆయన చనిపోవడం జరిగింది. అంటే హీ వాజ్ హార్ట్ బ్రోకెన్. ఇప్పుడు డబ్బు విషయానికొస్తే అటువంటిదేది ఆయనకు దక్కలేదనే అంట. ఒక్క పైసా కూడా దక్కలేదు. అంటే ఈ విషయాన్నంతా నేను కళ్ళారా చూశాను, అందుకే చెప్పా. అది నా వల్ల ఏమీ కాని పరిస్థితి అది. అతని కొడుక్కి 19 ఏళ్లుంటాయి. 19 ఏళ్ల వయసున్నప్పుడు ఇలాంటి ఒక పని చేశారు. ఆయనకసలు విషయం అర్థం కాలేదు. ఒక చిన్న పిల్లాన్ని పెట్టుకుని ఇలాంటివేవీ ఆలోచించకుండా ఇంత త్వరగా ఎవరూ త్యాగవ్వరు. ఆయన మొత్తం కుటుంబం ఏమీ లేకుండా నాశనమైపోయింది. అదెలా అంటే, ఆయన పాకెట్ని నింపుకోవడం కోసం స్వార్థపరులైన వాళ్ళు ఇటువంటి చిన్న కుర్రాడు బలయ్యాడు. వాళ్ళు బ్రెయిన్ వాష్ చేశారు. వాళ్ళు కొంచెం కూడా ఆలోచించలేదు ఇతని పరిస్థితి ఏంటి.
వాళ్ళ కుటుంబం ఎంతలా బాధపడుతుందని. అందువల్ల ఇదంతా కూడా ఇస్లాం పేరు చెప్పుకుంటూ అవును, ఇలాంటివన్నీ చేస్తే దానికి ఇస్లాం అని పేరు వాళ్ళు పెట్టి. పెహల్గాంలో ప్రజల మతం అడిగిన తర్వాతే వాళ్ళని షూట్ చేశారు. అవును, నిజం. ఇటువంటివన్నీ చేస్తూ మీరు చేసేవాటికి నన్ను ద్రోహి అంటున్నారు. మీరొక కంట్రీకి ద్రోహం మాత్రమే చేయడం లేదు, మనిషి జాతికి ద్రోహం చేస్తున్నారు. మీ గురించి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారని మీరు చూశారంటే, ఆయన ఆర్మీలో ఒక మేజర్ ఇండియాలో స్పై చేయమనే మేము ఆయన్ని పంపించామన్నారు. మీదొక ఫోటో కూడా ఉంది మేజర్ యూనిఫామ్లో, అదొకసారి వేసి చూపించండి. మీసంతో మీరు చూడడానికి మేజర్ లాగే ఉన్నారు. అందులో వాళ్ళు రాస్తున్నారు, మేజర్ మీరు ఇండియాలో ఉంటూ చక్కగా పనిచేస్తున్నారు, ఇలాగే మీరు ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉండమన్నారు. మిషన్ మర్చిపోకూడదు కదా, ఏం చేయాలో అది చేసేయాలి. నాకు తెలిసి చాలా రోజులయ్యింది. జనరల్ సార్, మీ అనుభవంలో ఇప్పుడు నాకు కొంచెం ఏదైనా దక్కితే బావుంటుంది. ఖచ్చితంగా కర్నల్ అవ్వచ్చు కదా. ఖచ్చితంగా అయిపోదాం. లేదు లేదు, మీ ఫీల్డ్ మార్చరే అయి ఉండాలి. అలాగే సార్, దానికోసం నేను ఒక యుద్ధంలో ఓడిపోవాలి. కానీ ఒక యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కూడా మీకు ప్రమోషన్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా అక్కడే అని చెప్పాలి కదా. ఓన్లీ ఇన్ పాకిస్తాన్. ఐ మీన్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ మీన్ కెనాట్. నేను మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం చూసింది. మొత్తం ప్రపంచం చూసింది వాళ్ళు ఇటువంటి పని చేయడం. అలా ఉంటే దేశం ఎలా ముందడుగు వేస్తుంది? వెళ్ళి ట్రంప్ గారిని అడుగుతున్నారట మమ్మల్ని కూడా కొంచెం లిఫ్ట్ చేయమని. तेरी ऊंची शान मौला, मेरी अर्जी मान ले मौला, तू है सब कुछ जानने वाला, मैं हूँ तेरा मानने वाला, मुझको भी तो लिफ्ट करा दे, थोड़ी सी तो लिफ्ट करा दे, ऐसे वैसों को दिया है, ऐसे वैसों को दिया है, मुझको भी तो लिफ्ट करा दे, थोड़ी सी तो लिफ्ट करा दे. చూడండి, మీరు ఒక్క నిమిషంలో ఈ అంబియన్స్ మొత్తాన్ని మార్చేశారు. ఇప్పుడు ఆడియన్స్ నుంచి అడగాలనుకుంటున్నారా? నా ప్రశ్న ఏంటంటే, ఆ టైంలో మీకు పద్మశ్రీ అవార్డు లభించింది కదా, మీకు చాలా ట్రోల్స్ వచ్చాయి, చాలా మంది మిమ్మల్ని ట్రోల్ చేశారు, ఇంకా చాలా మంది మిమ్మల్ని తిట్టారు కూడా. అంటే ఒక ఆర్మీ కుటుంబానికి చెందిన మీకు ఎలా పద్మశ్రీ అవార్డు లభించింది? ఈ విషయం మీకు బాధగా అనిపించిందా? कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो इन. నోరుంది కదా, మాట్లాడతారు. మాట్లాడండి, అది అంత పెద్ద విషయం కాదు.